ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమ. మాతా మహాసరస్వతీ నమ. సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయే నమ. డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి భక్తులకు, సేవకులకు, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా గురు కృప సంపూర్ణంగా లభించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ శ్రీ పరాభవ సంవత్సరం, ఈ యొక్క సంవత్సరంలో ధనస్సు రాశి వారు ఎలా ఉండబోతూ ఉన్నారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా ధనస్సు రాశి అంటే ఏ నక్షత్రముల వారు మనకి ధనస్సు రాశి కింద వస్తుంది? మూల 1, 2, 3, 4 పాదముల వారు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వరకు ధనస్సు రాశి అంటారు. ఈ రాశికి ఈ సంవత్సరం ఆదాయం ఎంత, వ్యయము ఎంత? ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆదాయము 14, వ్యయము 11, రాజ్యపూజ్యం 5, అవమానం 6. అంటే ఆదాయం చాలా ఎక్కువగా కనపడుతూ ఉంది. అంటే గ్రహం యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది అని తెలుసుకోవాలి. అయితే ఈ సంవత్సరం ఒక నూతన వ్యాపారములను నిర్వహించే వారు కొంచెం జాగ్రత్త వహించాలి. అంటే పెట్టుబడులు ఎక్కువ పెడుతున్నప్పుడు జాగ్రత్త వహించకపోతే నష్టములు చవి చూసే అవకాశం ఉంటుంది. అయితే ఒక రకంగా ఈ సంవత్సరం మనం చెప్పాలంటే రాజుగా గురువు రావటము, రాస్యాధిపతి చతుర్థ కుటుంబ స్థానాధిపతి అయినటువంటి గురువు ఉచ్చలోకి ప్రవేశించడం ద్వారా సంపూర్ణమైన యోగమైన రోజులుగా, యోగమైన సంవత్సరంగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. అంటే అష్టమంలో ఉన్నా కూడా ఉచ్చస్థానంలో ఉన్నారు కాబట్టి గురువు కీర్తి ప్రతిష్టలు పొందే గొప్ప అవకాశం. అంటే బంధుమిత్రులు పెరిగే అవకాశం, బంధుమిత్రులు పెరగడం ద్వారా శుభకార్యములు ఎక్కువగా మనం పాల్గొనే అవకాశం, శుభకార్యములు ఎక్కువగా పాల్గొనడం ద్వారా నూతన పరిచయములు కూడా పెరిగే అవకాశం, నూతన పరిచయములు పెరగటం ద్వారా కూడా ఒక నూతన ఆలోచన స్థితి పెరిగే అవకాశం, తద్వారా ఒక నూతన వ్యాపారం ప్రారంభం చేసే గొప్ప అవకాశం. అంతేకాకుండా రాజకీయంలో ఉన్నటువంటి వారు కూడా ఉన్నత పదవులు పొందే గొప్ప అవకాశం సంపూర్ణంగా లభిస్తుంది. రాజకీయ యోగ్యతకు, ఉన్నత స్థితి పొందుటకు ఈ సంవత్సరం వీరికి చాలా లాభదాయకంగా మీరు పరిగణలోకి తీసుకోవాలి. అంతేకాకుండా విద్యాపరంగా మనం గమనించినట్లయితే విద్యార్థులు విద్య మీద కొంచెం శ్రద్ధ పెట్టడం చాలా ప్రధానము. అర్ధాష్టమ శనీశ్వర ప్రభావం వల్ల కుటుంబ సభ్యులు చెబుతున్నటువంటి మాటలు వినకుండా మనం దూరంగా వెళ్ళిపోవటం వల్ల, మానసికమైన ఒత్తిడికి గురవటం వల్ల, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవటం వల్ల కొంచెం ఇబ్బందులు జరిగే అవకాశం, మనం అనుకున్న స్థితిని చేరలేకపోవటం, మార్కులు తగ్గటం ద్వారా ఎటన్నా వెళ్ళిపోవాలి అనే ఒక మానసికమైన ఒత్తిడికి గురై ఇల్లు వదిలిపెట్టి ఎటన్నా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి చంచలత్వమైనటువంటి మనసును విడనాడి ఒక స్థిరమైన ఆలోచన భావముతోటి, పెద్దల యొక్క దివ్య ఆశీస్సులతోటి శ్రద్ధ పెట్టి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి అని ఆశీర్వదిస్తూ, తెలియజేస్తూ, ఆశిస్తూ విద్య తదుపరి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కూడా సంపూర్ణమైన నూతన ఉన్నత ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది. ఇక పరాభవన సంవత్సరం ధనుసు రాశి వారికి చాలా బాగా కలిసి వస్తుంది అని తెలియజేస్తున్నాను. ఎందుకంటే అష్టమ స్థానం నందు ఉచ్చస్థాన ప్రవేశం యోగం అవుతుంది, నవభాగ్యస్థాన ప్రవేశం కూడా యోగదాయకంగా ఉంటుంది. కాబట్టి వచ్చిన ఉద్యోగాన్ని స్థిరత్వం కొరకు నాకు ఇంకా మంచిది రావాలి, నేనేదో చేయాలి, పరిగెత్తాలనే భావం కాకుండా దాని మీద మనసు పెట్టి మంచి శ్రద్ధతోటి ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని ఆశిస్తూ, అంతేకాకుండా నూతన గృహ యోగం కూడా మీకు లభించే అవకాశం. అంటే ఒక ఆలోచన స్థితి, ఈ సంవత్సరం ఒక ఇల్లు తీసుకుంటే బాగుండు, ఇంట్లో గృహప్రవేశం చేస్తే బాగుండు అనే ఒక స్థితి కూడా మీకు లభించే అవకాశం. అంతేకాకుండా నూతన వ్యాపారానికి కూడా ఆలోచన స్థితి గొప్ప అవకాశం, నూతన వాహనములు కొనుగోలు చేసే అవకాశం. ఈ సంవత్సరం ఈ రాశి వారంతా కూడా అన్నీ కూడా నూతనంగా ఒక ఆలోచన స్థితిని పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించి, వివాహము జరిగినటువంటి వారు మీ యొక్క సహధర్మచారిని చెప్పినటువంటి మాటలకు విలువ ఇచ్చి దానిని పరిగణలోకి తీసుకొని ముందరికి వెళ్ళడం కూడా చాలా ప్రధానం. అట్లాగే జన్మనిచ్చిన తల్లిదండ్రులకు దివ్య ఆశీస్సులు కూడా స్వీకరించండి. ఈ సంవత్సరం గురువు అష్టమ స్థానంలో ఉచ్చులోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి బ్రహ్మసూత్రం కలిగినటువంటి దివ్యక్షేత్రం, అంటే పురాతనమైన శివాలయం కానీ ఏదైనా ఒక దివ్యక్షేత్రానికి వెళ్ళి ఆ స్వామి వారికి క్షీరముతో అభిషేకము గావించుట, గురువారము లేదంటే పౌర్ణమి రోజు తీపి పదార్థములు భగవంతునికి సమర్పించి ఒక గురువునకు సమర్పించి వారికి దివ్య ఆశీస్సులు స్వీకరించుట, గోమాతను పూజించటం ద్వారా ఈ సంవత్సరం పరిపూర్ణమైన లాభదాయకమైన సంవత్సరంగా మీరు పరిగణలోకి తీసుకుంటారని, కళాకారులకు కూడా ఈ సంవత్సరం కొంతమేర బాగా అనుకూలిస్తూ ఉంటుంది. వీరు ఏ యొక్క ప్రయత్నాలు అయితే చేస్తారో ఆ ప్రయత్నాలలో శుభ ఫలితాలు తప్పకుండా పొందుతారు. కాకపోతే గాయకులకు మాత్రం కొంచెం వారి స్థితిలో కొంచెం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి.
అట్లాగే వ్యవసాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి రైతు సోదరులు ఈ సంవత్సరము పసుపు రంగు పంటలు కొంచెం స్వస్తి పలికి ఎరుపు రంగు పంటలు కానీ ఈ సంవత్సరం కానీ మీకు కేటాయించినట్లయితే సంపూర్ణంగా బాగా కలిసి వస్తుంది. ఎర్ర నేలలు కూడా వీరికి కలిసి వస్తాయి అని ధనుసు రాశి వారికి తెలియజేస్తూ, మొత్తం మీద ఈ రాశి వారికి ఆదాయపరంగా మనం చూస్తే ఎక్కువగా మనకి కనపడుతూ ఉంది. కాబట్టి ముఖ్యంగా పుణ్యక్షేత్రం దర్శనం చేసుకొని భగవంతుని యొక్క దివ్య ఆశీస్సులు స్వీకరించి సర్వకార్యం నుండి విజయప్రాప్తి పొందుతారని, కుటుంబపరంగా మంచి విధానంతో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ, మన శాస్త్రి గారు చెప్పిన విధంగా గ్రహం మూలం సర్వం జగత్ ఈ యొక్క ఆలోచన విధానాన్ని పరిగణలోకి తీసుకొని అర్ధాష్టమ శనీశ్వర ప్రభావం తొలగటకు మన నరసింహుల దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి శని భగవానుడికి ఒక 4 శనివారంలో శనీశ్వర తైలాభిషేకమును నిర్వహించి శుభ ఫలితాలు పొందుతారని భావిస్తూ ఆశిస్తూ, శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి మనస్ఫూర్తిగా దీవిస్తూ మీ గురుస్వామి నరసింహులు. ఆయుష్మాన్ భవ.